వ్యాప్తంగా రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పేర్కొన్నారు. బనిగానపల్లె పట్టణంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో రజక సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొన్నారు. రజక సమాజ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు బీసీపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ సావిత్రి బనిగానపల్లె పట్టణంలోని స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన రజక ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాజంలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా పలు పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు. సమాజ ఐక్యతే బలమని, విద్య, ఉపాధి అవకాశాలను సమాజ యువత వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రజక హక్కుల పరిరక్షణకు, రజకుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని రజక సోదర సోదరీమణులకు పిలుపునిచ్చారు. అనంతరం రజక సోదరులు పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వాటిపై త్వరలోనే ప్రభుత్వంపై తీసుకెళ్తానని అన్నారు. అనంతరం సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బనిగానపల్లె నియోజకవర్గం రజక సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను 500 మందితో చేయగలను అని వాళ్ళు చెప్పిన చిన్న మాటకు ఒక 5 మంది రజకులను కూర్చోబెట్టాలంటే చిన్న విషయం కాదు. అవకాశం ఒక మాట మనలో నుండి బయటకు వచ్చింది అంటే మరొకసారి అడిగారు, 500 మంది కూర్చోబెడతావా? ఎస్ మేడం అంటే కాన్ఫిడెన్షియల్ లెవెల్ ఉంది చూడు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.